నాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది, హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది, భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది, కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా, ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడనన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీతా సరసిరు